జిల్లా ఉట్నూరు కేబీ ప్రాంగణంలో మంత్రి సీతక్క పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 1,20,00,000తో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం బీఈడీ కళాశాలలో ట్రైనింగ్లో ఉన్న విద్యార్థులతో మాట్లాడారు. గత 10 ఏళ్లుగా ఒక డీఎస్పీ కూడా లేకపోవడంతో నిరుద్యోగుల పరిస్థితి అధ్వానంగా ఉందని, ఇకపై రేవంత్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి సీతక్క చెప్పారు. సబ్జెక్టులతో పాటు సమాజంలో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకున్నప్పుడే మంచి ఉపాధ్యాయురాలు అవుతారని మంత్రి సీతక్క అన్నారు. ఇక అనంతరం జిల్లా పాలనాధికారి రాజేష్, జిల్లా ఎస్పీ గౌస్ ఆలిం, ఐటీడీఏ ఈవో కుషో గుప్పాలతో కలిసి కేబీ కాంప్లెక్స్లో ఇందిరా మహిళా శక్తి కార్యాలయంలో భాగంగా కోళ్ల పెంపకం, మానసిక వికలాంగుల స్కూల్, నూతనంగా నిర్మించిన బీఈడీ కాలేజీని సీతక్క ప్రారంభించారు. కొన్ని వర్గాలు అప్పర్గా ఉంటారు, వాళ్ళ స్థాయిని మనం తట్టుకోలేము. కాబట్టి కింద ఉన్నటువంటి వర్గాలకు లేదా సమాజానికి దూరంగా ఉండేటువంటి వర్గాలకు రిజర్వేషన్ల ద్వారానైనా వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి రిజర్వేషన్స్ కోసం రాసినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు, ఆనాటి నెహ్రూ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రాజ్యాంగాన్ని ఆమోదించడంలో ఆనాటి ప్రధానమంత్రిగా వాళ్ళందరూ కూడా కృషి చేయడం జరిగింది. సో ఇంకా డెవలప్మెంట్ అనేది అంతరాలు ఉన్నాయి. యాజ్ ఏ మినిస్టర్గా మేము కూడా ఇక్కడ నుంచి వచ్చినాం కాబట్టి ఈ బాధలు తెలిసినటువంటి బిడ్డలుగా చూస్తూ ఉన్నాం. మనకేం కావాలనో కోరుకోవడంలో తప్పులేదు. ఎదుటి వాళ్ళని ద్వేషించకుండా మనకేం కావాలో మనం సాధించుకోవడం అనేది అది మన గ్రేట్ వెపన్. అంబేద్కర్ అదే చెప్తారు. అంబేద్కర్ గారి సూక్తి ఇక్కడే చదివిన మన రోడ్డు మీద ఒక కొటేషన్ ఉంటుంది, మనం ద్వేషించడం ఇతరులను కాదు, మనకేం కావాలో మనం సాధించుకుందాం. అది ఖచ్చితంగా మన స్టూడెంట్స్లో ఈ సమాజంలో అసహనం అనేది ఉండకూడదు, ఆదర్శం ఉండాలి. స్ట్రగుల్స్ అనేది ఉంటాయి కానీ ప్రశ్నించడం ఖచ్చితంగా ఉండాలి. ఈ యాంగిల్లో ఖచ్చితంగా మనము పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించాలి, నిలదీయాలి, అన్యాయం జరిగినప్పుడు ప్రాపర్గా కంప్లైంట్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా నేర్పించాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఈ యొక్క ఉట్నూరు అంటే దాదాపుగా 86 నుంచి అనుకుంటా ట్రైనింగ్ సెంటర్గా ఉంది ఉట్నూరు. 86లో అప్పుడు లోకల్ జాబ్స్ అన్నీ కూడా లోకల్ వాళ్ళకి ఇచ్చినప్పుడు జియో నెంబర్ 3 నుంచి కానీ ఇంకా అంతకంటే ముందు కూడా 286 జియో ఉండే. ఆ ప్రకారం ఉన్నప్పుడు మన వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి అందరు ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు. ఒక గొప్ప ట్రైనింగ్ సెంటర్గా ఉట్నూరు వెలుగొందుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భవిష్యత్ తరాలకు అందించే విధంగా కృషి చేస్తాం. ఇద్దరం కూడా, ఎమ్మెల్యే గారు, నేను, కొన్ని